బెస్తావా అని భార్య. అనగనగా ఒక ఊరిలో ఒక బెస్తావాడు. వాడు చాలా మంచివాడు. అయితే వాడి పెళ్ళాం మటుకు మూర్ఖురాలు, ఆశపోతు కూడా. ఆ బెస్తా దంపతులు ఒక పూరి గుడిసెలో కాపురం ఉండేవాళ్ళు. ఆ పూరిపాక బొత్తిగా శిథిలమైపోయి పనికిరాని స్థితిలో ఉంది. ఆ పూరి గుడిసె నేయించుకోవాలని వాళ్ళకి ఆశగా ఉండేది. కానీ చేతిలో డబ్బేది? ఒక రోజున బెస్తావాడు మామూలు ప్రకారం చద్ది తిని వల పట్టుకొని సముద్రానికి ప్రయాణమయ్యాడు. వల వేశాడే కానీ మిట్ట మధ్యాహ్నమైన ఒక్క చేప కూడా పడలేదు. సాయంకాలం అయింది. ఇక కొంపకు మరలిపోదాము అనుకుని వాడు నిశ్చయించుకున్నంతలో ఉన్నట్లే ఉండి వల కదిలినట్లయింది. అయితే లాగటానికి వీల్లేనంత బరువుగా ఉన్నది. ఎలాగో చచ్చి చెడి వాడు వలను యువతలికి లాగాడు. చూడగా ఒక బ్రహ్మాండమైన సొరచాప కనిపించింది. బెస్తావాడు సంతోషానికి అంతులేకపోయింది. ఆ సొరచాప మానవ భాషలో, ఓయ్ జాలరి, నేను నిజమైన చేపను కాను, రాజకుమారుణ్ణు. ఒకానొక పిశాచి మంత్రించి నన్నిలా మార్చివేసింది. నన్ను పడితే నీకేం ఉపయోగం? కనుక వదిలేయి అని వేడుకున్నది. చేప ఇలా మాట్లాడడం బెస్తావాడికి ఆశ్చర్యం కలిగించింది. మళ్ళీ దాన్ని నీళ్ళల్లోకి వదిలేసి బెస్తావాడు ఆ రోజున ఉత్త చేతులతో ఊపుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్ళగానే ఇవాళేం పడలేదా అని అడిగింది భార్య. వాడు జరిగిన సంగతి అంతా చెప్పాడు. మరి అతగాడు రాజకుమారుడు అంటున్నావే, అతన్ని ఏమీ కోరలేదా అని ప్రశ్నించింది వాడి భార్య. లేదు అన్నాడు బెస్తావాడు. ఛ, బుద్ధిహీనుడా! రాజకుమారుడని తెలిసినప్పుడు ఏమీ కోరుకోకుండా ఉత్తినే వదిలివేస్తారా ఎవళ్ళైనా? పో, మళ్ళీ వెళ్ళి మన పూరి గుడిసెను కొత్త ఇంటిగా మార్చమని కోరుకోనరా అన్నది. ఈ మాటకు వాడు, ఆ చేప పోనే పోయింది, ఇప్పుడు తిరిగి అది నాకెక్కడ దొరుకుతుంది అని నసియాడు. ఆ ఏమిటి? ఇదివరకు ఎక్కడ కూర్చున్నావో సరిగ్గా అక్కడికే పోయి ఆ చేపను పిలు. అంతగా నీకు అడగడానికి సంశయం అయితే నేను అడిగానని నా పేరు చెప్పు అంటూ బలవంత పెట్టిందామె. పోరు పడలేక వాడు సముద్ర తీరానికి మళ్ళీ బయలుదేరాడు. ఒడ్డున నిలబడి, ఓ సొరచేప అని అరిచాడు. వెంటనే ఆ చేప నీటి లోపల నుండి తల పైకెత్తి, ఏమి నాయనా ఇలా వచ్చావు అని ఆప్యాయంగా అడిగింది. బెస్తావాడు భయపడుతూనే, చేప చేప, నా భార్య నన్ను పంపితే మళ్ళీ వచ్చాను. మా పాత ఇంటిని కొత్తిల్లుగా మార్చిపెట్టమని నిన్ను కోరుకోవడం కోసం ఆమె నన్ను పంపించింది అన్నాడు. ఓస్, ఈ పాటి దానికే మళ్ళీ వచ్చావా పాపం? సరేలే, అలానే చేస్తాలే అని చెప్పి బుడుంగను మునిగిపోయింది ఆ సొరచేప. బెస్తావాడి ఇంటి ముఖం పట్టాడు. వాడు బెస్తగూడెం వచ్చి చేరుకున్నాడు. తన పూరిపాక ఉండే చోటున ఒక కొత్త మందిరం కంటపడింది. ఆ కొత్త మందిరంలో పైన నిలబడి వాడి భార్య కేక వేసింది. రండి రండి, ఇటువైపు మెట్లెక్కి మేడపైకి రండి అని ఆమె సంతోషంగా పిలిచేసరికి వాడు ఆశ్చర్యపడుతూ పైకి వెళ్ళాడు. ఆమె భర్తకు ఆ కొత్తిల్లంతా చూపించి, చూచారా మరి మన ఇల్లు ఎలా మారిపోయిందో అంటూ తన ప్రజ్ఞను వెల్లడించింది. ఇదంతా తన భార్య తెలివితేటల వల్ల కదా జరిగింది అని వాడు మురిసిపోయాడు. 15 రోజుల పాటు ఆ దంపతులకు చెప్పలేని ఆనందంతో గడిచిపోయింది. తర్వాత మళ్ళీ ఒకనాడు వాడి భార్య ఇలా అన్నది. ఏమండి, ఇప్పుడు ఇల్లు బాగానే ఉంది, కానీ చుట్టం పక్కం వస్తే సరిపోయేటట్టుగా లేదు. పైగా మనకి పిల్లా జల్లా బయలుదేరారంటే అసలే చాలదు. ముందు ముందు మనం చాలా బాధపడవలసి వస్తుంది. అదీగాక ఇంటికి తగిన పెరడు లేదు. మళ్ళీ చేప వద్దకు వెళ్ళి ఇంతకంటే పెద్ద మిద్దిల్లు కావాలని, తగినంత పెరడు కూడా కావాలని కోరుకోనండి అన్నది. భార్య పోరు పడలేక బెస్తావాడు మళ్ళా సముద్ర తీరానికి పోయి చేపను పిలిచాడు. సొరచేప పైకి వచ్చింది. ఏమిటి సంగతి అని అడిగింది. వాడు దాంతో, చేప చేప, ఇప్పుడున్న ఇల్లు ఇరుకుగా ఉందట. ఇంతకంటే పెద్దిల్లు, దానికి తగిన పెరడు కోరుకోమని పంపించింది నా భార్య అని చెప్పాడు. అలాగే అవుతుందిలే అని చెప్పి సొరచేప నీటిలో మునిగిపోయింది. బెస్తావాడి ఇంటికి పోయి చూస్తే తన చిన్న మందిరం పోయి దానికి బదులుగా ఒక పెద్ద మేడ, చుట్టూ చక్కని తోట తయారైనవి. ఈ విధంగా మరి కొన్నాళ్ళు సుఖంగానే గడిచింది. తర్వాత మళ్ళీ ఒకనాడు బెస్తావాడి భార్య, ఏమండి, ఇంత అందమైన ఇంట్లో నేను మామూలు సంసారిలాగా ఉండటం ఏమీ బాగోలేదు. నేను ఒక రాణినైతే ఈ భవనం ఎంత కలకల్లాడుతూ ఉంటుందో కదా, మీరు పోయి చేపతో చెప్పండి అన్నది. బెస్తావాడు అందుకు, ఓసి, తృప్తి లేకుండా మళ్ళీ పోయి లేనిపోని కోరికలన్నీ కోరితే ఆ చేప కోపం రాదా అంటూ ఎన్నో విధాల భార్యకు నచ్చ చెప్పాడు. ఈ ఒక్కసారి మాత్రం పోయి అడగండి అని ఆమె గట్టిగా పట్టుపట్టింది. ఏమైనా కానీ నే వెళ్ళేదే లేదు అని ఖచ్చితంగా చెప్పాడు బెస్తావాడు. సరే,
మీరు వెళ్ళకపోతే నేనే పోయి చేపను స్వయంగా కోరుకుంటాను అంటూ బయలుదేరిపోబోయింది. గత్యంతరం లేదురా దేవుడా అనుకొని వాడు మళ్ళీ పోయి సముద్ర తీరం చేరుకున్నాడు. చేరుకొని పీల్చి పిలవగానే చేప వచ్చి ఎందుకు నాయనా ఇలా వచ్చావు అని ఆప్యాయంగా అడిగింది. అందుకు భయంతో వణికిపోతూ వాడు చేప చేప తనొక రాణి అవ్వాలని నా భార్య కోరుకోమంది అన్నాడు. ఓస్ ఈపాటి దానికైనా ఇంత శ్రమపడి వచ్చావు, సరేలే వెళ్ళు, నీ భార్య రాణి అవుతుందిలే అని చెప్పి సొరచేప నీటిలో మునిగి మాయమైపోయింది. బెస్తావాడు వెళ్ళేసరికి తన మామూలు మేడ ఉండే చోట ఒక దివ్యమైన రాజభవనం అకస్మాత్తుగా వెలిసింది. ఆ భవనం నిండుగా పరిచారకులు మసులుతూ ఉన్నారు. భవనానికి గల సింహద్వారం బ్రహ్మాండంగా ఉంది. సిపాయిలు విచ్చుకత్తులతో పహారా చేస్తున్నారు. బెస్తావాడు ద్వారం వద్ద నిలబడి తెల్లబోయి చూస్తూ ఉండగా పరిచారకులు జయం జయం మహారాజా అంటూ వచ్చి వాణ్ణి గౌరవంగా లోపలికి తీసుకుపోయారు. లోపలికి పోయి చూస్తే అక్కడ ఒక మహాసభ సమావేశమైంది. ఆ మహాసభలో గొప్ప గొప్ప వారందరూ కూర్చొని ఉన్నారు. సభ మధ్యన స్వర్ణ సింహాసనం పైన బెస్తావాడి భార్య ఆసీనురాలైంది. చెలికత్తెలు నిలబడి పెద్ద పెద్ద విసిన కర్రలతో ఆమెకు విసురుతూ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత బెస్తావాడు తన భార్యతో సరే, ఇప్పటికీ నీవు కోరుకున్న కోరికలన్నీ పూర్తిగా నెరవేరినాయి కదా, సమస్తమైన వైభవాలు అనుభవించావు కదా, ఇంకేం కోరికలు మిగలలేదు కదా అన్నాడు విసుగుతో. అందుకామె ఏమి తీరిపోయినాయి నా కోరికలు, ఈ ఒక్క భూలోకంలో ఒక చిన్న రాణినైతే సరిపోతుందా, ఆకాశం మీద నుండే సూర్య చంద్రులకు రాణిని అయినప్పుడు కదా నా సరదా తీరేది అంటూ భర్తను వేగిరిపెట్టింది. ఈ మాటలకు బెస్తావాడు చాలా విచారించాడు. వద్దు సుమా, నీకు ఇలాంటి గొంతెమ్మ కోరికలు తగవు సుమా అని అనేక విధాల బోధ చేశాడు. కానీ వాడి గయ్యాలి పెళ్ళాం మంకుపట్టు పట్టి కూర్చుంది. చేసేది లేక బెస్తావాడు సరే, నీ కర్మ ఎలా అయితే అలా అవుతుంది అనుకుంటూ మళ్ళీ బయలుదేరాడు. సముద్ర తీరం చేరుకొని మళ్ళీ చేపను పిలిచాడు. చేప యువతలకు వచ్చి ఏం నాయనా ఇలా వచ్చావు అని అడిగింది. చేప చేప నా భార్యకు భూలోకంలో రాణి కావటంతో తృప్తి లేదట, ఆకాశాన ఉండే సూర్య చంద్రులకు రాణిని కావాలని కోరుతున్నది అన్నాడు. అందుకు సొరచేప ఓస్ ఈపాటి దానికే పని కట్టుకొని వచ్చావా, సరేలే, నీ భార్య కోరిక నెరవేరుతుంది, అయితే ఈ జన్మలో మాత్రం కాదు కనుక ముందిప్పుడు తన కోరికలన్నీ మానుకొని పరోపకారం చేయమని నీ భార్యతో చెప్పు అంటూ చేప బుడుంగమని నీటిలో మునిగిపోయింది. బెస్తావాడు ఇంటికి చేరుకునేసరికి దివ్య భవనం లేదు, పరిచారకులు లేరు, సింహాసనంలో రాణి లేదు. ఆ చోటన శిథిలావస్థలో ఉండే తన పూర్వకాలపు పూరిపాక మళ్ళీ ప్రత్యక్షమైంది. లోపలికి పోయి చూడగా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్న వాడి భార్య కంటపడింది. అందుకే అండి, అత్యాశకు పోకూడదు, ఉన్నదాంతో సంతృప్తి పడాలి. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.